సంధి అనే భవనానికి పూర్వపదం పరపదం అనేవి గోడలైతే ఆ గోడలను నిలబెట్టే ఇటుకలే పూర్వస్వరం పరస్వరం. ఇది మార్కులు సాధించాలంటే ఈ స్వరాల విశ్లేషణ చాలా కీలకం కదా. ఖచ్చితంగా. ఈరోజు మన చర్చ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అదే. అంటే సంధి సూత్రాలన్నీ అక్షరాల మీద కాదు, వాటి వెనుక ఉన్న అచ్చుల మీద ఎలా ఆధారపడి ఉన్నాయో లోతుగా చూడబోతున్నాం. ఆహా. పైకి కనిపించే అక్షరాలను కాకుండా వాటిలో దాగి ఉన్న ధ్వనులను, అంటే స్వరాలను ఎలా గుర్తించాలో నేర్చుకోవడం ముఖ్యం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ప్రాథమిక సూత్రం ఉంది. ఏమిటది? సంధి అనేది శరీరాల కలయిక కాదు, అంటే హల్లుల కలయిక కాదు. అది ఆత్మల కలయిక, అంటే అచ్చులు లేదా స్వరాల కలయిక. ఈ ఒక్క సూక్ష్మాన్ని గ్రహిస్తే చాలు, వ్యాకరణం చాలా సులభమైపోతుంది. సరే, ఈ విషయాన్ని మరింత వివరంగా చూద్దాం. ముందుగా దాగి ఉన్న అచ్చులు అనే భావనతో మొదలుపెడదాం. వ్యాకరణంలో స్వరం అంటే అచ్చు అని తెలుసు. అయితే మనం పలికే ప్రతి హల్లులోనూ ఒక అచ్చు దాగి ఉంటుందనేది ఇక్కడ కీలకమైన అంశమన్నమాట. అవును. సంధి విశ్లేషణలో మనం వెయ్యాల్సిన మొదటి అడుగు ఇదే. అక్షరం పైకి ఎలా కనిపిస్తుందో చూసి మోసపోకూడదు. దాని లోపల ఉన్న అసలైన ధ్వనిని పట్టుకోవాలి. అవసరమైతే దీన్ని మనం ఒక ఎక్స్రే టెక్నిక్ అని పిలుచుకుందాం. ఎక్స్రే టెక్నిక్ ఆసక్తికరంగా ఉంది. ఉదాహరణకి రాముడు అనే పదాన్ని తీసుకుందాం. సంధిలో ఇది పూర్వపదంగా వస్తే దాని చివరి అక్షరం డు అని కనిపిస్తుంది. చాలామంది అభ్యర్థులు ఇక్కడే కంగారు పడతారు. డు హల్లు కదా, సంధి ఎలా జరుగుతుంది అని. నిజమే, ఆ సందేహం వస్తుంది. కాని దాన్ని మనం ఎక్స్రే చేసి చూస్తే డు అనేది డ అనే పొల్లు హల్లుకి ఊ అనే అచ్చు కలవడం వల్ల ఏర్పడింది. కాబట్టి రాముడు అనే పూర్వపదంలో చివరి స్వరం డు కాదు, ఊ. ఓ, అలాగా. అంటే దాని అసలు స్వరం ఊ అన్నమాట. దీనినే వ్యాకరణ పరిభాషలో ఉత్తు అంటారు కదా. సరిగ్గా చెప్పారు. ఉత్తు అంటే హ్రస్వమైన ఉకారం. ఆహా, ఇక్కడే అసలు విషయముంది. అంటే మనం అక్షరాన్ని కాదు, దానిలో ఉన్న స్వరాన్ని వెలికితీయాలి. ఇదే టెక్నిక్ని మేనా అనే పదానికి వర్తింపచేస్తే ఎలా ఉంటుంది? చెప్పండి. మేనాలో చివరి అక్షరం నా, దాన్ని విడదీస్తే. నాను విడదీస్తే న్ అనే పొల్లుకు ఆ అనే అచ్చు కలిసింది. అంటే మేనాలో చివరి స్వరం ఆ. దీన్నే అత్తు అంటాం. ఖచ్చితంగా. పైకి కనిపించే గుణింతం వెనుకున్న అసలైన అచ్చును మనం పట్టుకుంటున్నాం. ఈ గుర్తింపు ప్రక్రియను మరింత స్పష్టం చేసుకుందాం. సంధిలో మొదటి పదాన్ని పూర్వపదమంటాం, రెండో పదాన్ని పరపదమంటాం కదా. అవును. మనమిప్పటిదాకా చర్చించుకున్న ఎక్స్రే టెక్నిక్ ఉపయోగించి పూర్వపదం యొక్క చివరి అక్షరంలో దాగి ఉన్న అచ్చునే పూర్వస్వరమంటాం. ఉదాహరణకు ఏమి అనే పదం తీసుకుందాం. సరే. ఇది పూర్వపదంగా వస్తే చివరి అక్షరం మీ. దీన్ని విడదీస్తే ఏమవుతుంది? మీ అంటే అనే పొల్లుకు ఈ అనే అచ్చు కలిసింది. అంటే ఏమి అనే పదంలో పూర్వస్వరం ఈ. దీన్ని ఇత్తు అంటారనుకుంటా. అవును, సరిగ్గా అదే. పూర్వస్వరాన్ని గుర్తించడానికి ఈ మాత్రం శ్రమ అవసరం. అయితే పరస్వరాన్ని గుర్తించడం చాలా సులభం. ఎందుకని? ఎందుకంటే పరపదం యొక్క మొదటి అక్షరమే పరస్వరం. తెలుగు సంధులలో అది దాదాపు ఎప్పుడూ స్పష్టంగా ఒక అచ్చు రూపంలోనే కనిపిస్తుంది. ఉదాహరణకు అతడు అనే పరపదముందనుకోండి, అది ఆ అనే అచ్చుతోనే మొదలైంది. కాబట్టి ఇక్కడ పరస్వరం ఆ. దీనికి పెద్ద విశ్లేషణ అవసరం లేదు. అంటే ఇంద్రుడు అనే పదముంటే పరస్వరం ఈ, ఉదయం ఉంటే పరస్వరం ఉ. ఇది చాలా సూటిగా ఉంది. సరే, ఇప్పుడు నాకు సందేహం. అడగండి. మన దగ్గర పూర్వస్వరం పరస్వరం ఉన్నాయి. ఇవి కలిసినప్పుడు ఎప్పుడూ ఒకేలాంటి మార్పు రాదు కదా. కొన్నిసార్లు మొదటిది పోతుంది, కొన్నిసార్లు రెండూ కలిసిపోతాయి. ఈ తేడాలకు కారణమేమిటి? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే సంధి విజ్ఞానమంతా దాగి ఉంది. పూర్వస్వరం పరస్వరం ఎదురెదురుగా వచ్చినప్పుడు వాటి మధ్య జరిగే చర్యను బట్టి సంధి పేరు మారుతుంది. ప్రాథమికంగా 3 రకాల చర్యలు జరుగుతాయి. అవేంటవి? మొదటిది పరస్వరం గెలవడం. దీనినే మనం లోపసంధి అంటాం. అత్వా, ఇత్వా, ఉత్వ సంధులలో ఎక్కువగా జరిగేది ఇదే. అంటే ఒక స్వరం ఓడిపోయి రెండోది గెలుస్తుందన్నమాట. ఉదాహరణకు రాముడు ప్లస్ అతడు. అవును, రాముడతడు. దీన్ని విశ్లేషిస్తే రాముడులోని ఊ అంటే మన పూర్వస్వరం, అతడులోని ఆ అంటే పరస్వరం, ఈ రెండు ఎదురుపడ్డాయి. ఫలితంలో డూలోని ఊ
అనే పూర్వస్వరం లోపించింది, అంటే ఓడిపోయింది. దాని స్థానంలో శక్తివంతమైన అ అనే పరస్వరం వచ్చి చేరింది. సరిగ్గా డ్రు ప్లస్ ఊ కాస్త డ్రు ప్లస్ ఆగా మారింది. అందుకే రాముడతడు అయింది. దీనినే పూర్వస్వరలోపం అంటారు. అలాగే ఏమీ ప్లస్ అంటివిలో కూడా. ఏమీలోని ఈ అనే పూర్వస్వరం లోపించి ఆ వచ్చి చేరి ఏమంటివి అయింది. ఇది ఇత్వసంధి. అర్థమైంది. ఇక రెండో చర్య ఏమిటి? రెండో సందర్భం రెండు స్నేహంగా కలిసిపోవడం. ఇది సవర్ణ దీర్ఘసంధిలో కనిపిస్తుంది. స్నేహంగా కలిసిపోవడమా? అవును. రెండూ ఒకే రకమైన అచ్చులు అంటే సవర్ణాలు కలిసినప్పుడు అవి రెండూ రాజీపడి కలిసిపోయి వాటి దీర్ఘరూపం ఏర్పడుతుంది. ఏదీ ఓడిపోదు. ఉదాహరణకు కవి ప్లస్ ఇంద్రుడు. కవీంద్రుడు. కవిలోని ఈ పూర్వస్వరం, ఇంద్రుడిలోని ఈ పరస్వరం కలిశాయి. ఈ ప్లస్ ఈ కలిసి ఈ అనే దీర్ఘంగా మారాయి. ఖచ్చితంగా. అలాగే భాను ప్లస్ ఉదయం. ఇక్కడ పూర్వస్వరం ఉ, పరస్వరం కూడా ఉ, రెండూ సవర్ణాలు కాబట్టి కలిసిపోయి వాటి దీర్ఘరూపమైన ఊ వచ్చి భానూదయం అయింది. ఇక్కడ ఏ స్వరం ఓడిపోలేదు, రెండూ కలిసిపోయాయి. స్పష్టంగా ఉంది. మొదటిది యుద్ధం లాంటిది, రెండోది స్నేహం లాంటిది. ఇక మూడో సందర్భం ఎలా ఉంటుంది? మూడో సందర్భం ఒక కొత్త రూపం రావడం. ఇది గుణసంధి వంటి సంధులలో జరుగుతుంది. అంటే రెండూ వేర్వేరు అచ్చులు కలిసినప్పుడు అవి రెండూ కాకుండా ఒక సరికొత్త అచ్చు వాటి స్థానంలో ఆదేశంగా వస్తుంది. ఉదాహరణకి రాజా ప్లస్ ఇంద్రుడు కలిపితే రాజేంద్రుడు. రాజులోని ఆ పూర్వస్వరం, ఇంద్రుడులోని ఈ పరస్వరం కలిశాయి. ఫలితంలో ఆ లేదు, ఈ కూడా లేదు. వాటి స్థానంలో ఏ అనే ఒక కొత్త స్వరం వచ్చి చేరింది. అంటే ఆ మరియు ఈలు రెండూ కలిసి ఏగా రూపాంతరం చెందాయన్నమాట. ఆసక్తికరంగా ఉంది. ఉన్నాయి. గుణసంధిలోనే ఆకారానికి ఊకారం కలిస్తే రెండు పోయి ఓకారం వస్తుంది. ఉదాహరణకు మహా ప్లస్ ఉత్సవం మహోత్సవం అవుతుంది. కాబట్టి సంధి అనేది ఒక యుద్ధం, ఒక స్నేహం లేదా ఒక రసాయనిక చర్య లాంటిది. అయితే అభ్యర్థులను తికమక పెట్టడానికే కొన్ని ట్రాప్ ప్రశ్నలిస్తారు కదా? అవును. వాటిని విశ్లేషించడం చాలా ముఖ్యం. అలాంటి ఒక సాధారణ ట్రాప్ చింతాకు. దీన్ని విడదీస్తే చింత ప్లస్ ఆకు. మన స్వర విశ్లేషణ ప్రకారం చింతలో పూర్వస్వరం ఆ, ఆకులో పరస్వరం ఆ. సాధారణంగా ఆకు ఆ కలిసింది, దీర్ఘమొచ్చింది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘసంధి అనుకుంటారు. కాని అది కాదు. ఎందుకంటే చింత, ఆకు రెండూ అచ్చ తెలుగు పదాలు. ఇక్కడ తెలుగు సంధి సూత్రానికే ప్రాధాన్యత ఎక్కువ. అత్వసంధి సూత్రం ప్రకారం అత్తునకు అచ్చు పరమైనప్పుడు పూర్వస్వరమైన ఆ లోపిస్తుంది. అంటే అది అదృశ్యమైపోతుంది. అవును. పరస్వరమైన ఆ మాత్రమే మిగులుతుంది. అంటే చింత్ ప్లస్ ఆలోని ఆపోయి చింత్ ప్లస్ ఆకు కలిసి చింతాకు అయింది. ఇక్కడ రెండు అచ్చులు కలవలేదు, మొదటిది లోపించింది. పరపదంలో ఉన్న దీర్ఘం అలాగే నిలిచింది. ఇది చాలా సూక్ష్మమైన తేడా. అద్భుతమైన వివరణ. అంటే పదం యొక్క మూలం కూడా సంధిని నిర్ణయిస్తుందన్నమాట. మరొక క్లిష్టమైన పదం మహర్షి. దీన్ని విడదీస్తే మహా ప్లస్ ఋషి. ఇక్కడ స్వరాలు ఆ మరియు రు. అవును. ఫలితంలో మహర్షి అని వచ్చింది. ఇక్కడ ఆగాని రూగాని లేవు. వాటి స్థానంలో అర్ అనే ధ్వని వచ్చింది. ఇది కూడా గుణసంధిలోని ఒక ప్రత్యేక నియమమే. అకారానికి రుకారం పరమైతే అర్ ఆదేశంగా వస్తుంది. ఇది కూడా ఒక రకమైన పరివర్తనే. సరే, కొన్నిసార్లు స్వరాలు ఎదురుపడినా వాటి మధ్య ఎలాంటి చర్య జరగదని కూడా విన్నాను. జరుగుతుంది. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మాయమ్మ. మాయమ్మ విడదీస్తే మా ప్లస్ అమ్మ. అవును. పూర్వస్వరం ఆ, పరస్వరం ఆ. ఇక్కడ సంధి జరగడానికి అవకాశమున్నా వ్యాకరణరీత్యా జరగలేదు. ఇలా సంధి జరగని అసంధి స్థితిలో ఆ రెండు స్వరాల మధ్య ఘర్షణను నివారించడానికి య అనే హల్లు ఒక వారధిలా వచ్చి చేరుతుంది. ఓ, అందుకే మా ప్లస్ య ప్లస్ అమ్మ కలిసి మాయమ్మ అయిందా? సరిగ్గా. దీన్ని ఎడాగమసంధి అంటారు. ఆగమమంటే మిత్రుడిలా వచ్చి చేరడం. ఇక్కడ స్వరాలు కలవలేదు, విడిపోలేదు, వాటి మధ్య ఒక కొత్త హల్లు వచ్చి చేరింది అంతే.
ఇక అభ్యర్థులను ఎక్కువగా గందరగోళపరిచే ఒక లాజిక్ పజిలుంది, కోటేశ్వరుడు. ఇది ఇత్వసందా, గుణసందా అనే సందేహం తరచుగా వస్తోంది. ఆ ఇది చాలామందిని ఇబ్బంది పెట్టే పదం. చాలామంది తప్పుగా కోటి ప్లస్ ఈశ్వరుడు అని విడదీస్తారు. ఒకవేళ అలా విడదీస్తే ఈకి ఈ కలిస్తే సవర్ణదీర్ఘసంధి ప్రకారం కోటీశ్వరుడు కావాలి. కాని మన దగ్గరున్న పదం కోటేశ్వరుడు. కాబట్టి ఆ విశ్లేషణ తప్పు. ఖచ్చితంగా ఇక్కడే పదాన్ని అర్థవంతంగా విడదీయడం ఎంత ముఖ్యమో తెలుస్తుంది. సరైన విభజన కోట ప్లస్ ఈశ్వరుడు అంటే కోటకు ఈశ్వరుడు. ఇప్పుడు స్వరాల లెక్క చూద్దాం. కోట అనే పదంలో చివరి స్వరం ఆ, ఈశ్వరుడులో మొదటి స్వరం ఈ. గుణసంధి సూత్రం ప్రకారం అకారానికి ఈకారం పరమైతే ఏమొస్తుంది? ఏకారం వస్తుంది. అంటే ఆ ప్లస్ ఈ = ఏ. ఇది కోటేశ్వరుడు అనే పదంలోని ఏకారంతో సరిగ్గా సరిపోతుంది. కాబట్టి ఇది స్పష్టంగా గుణసంధి. సరిగా పదాన్ని ఎలా విడదీశామనే దానిపై సంధిపేరు ఆధారపడి ఉంటుందని ఈ ఉదాహరణ స్పష్టం చేస్తోంది. అయితే మొత్తం ఈ విశ్లేషణలు మనం పరీక్షల కోసం ఒక 4 అడుగుల విజయసూత్రంగా మార్చుకోవచ్చు. అడుగు 1 పదాన్ని అర్థవంతంగా విడదీయండి. గజేంద్రుడు అంటే గజ ప్లస్ ఇంద్రుడు అని. అవును. అడుగు 2 పూర్వపదం చివరి అక్షరాన్ని భూతద్దంలో చూడండి. గజ చివర జా ఉంది అంటే అందులో ఆ అనే పూర్వస్వరం ఉంది. అడుగు 3 పరపదం మొదటి అక్షరాన్ని చూడండి. ఇంద్రుడు మొదట ఈ ఉంది. ఇది పరస్వరం. ఇక చివరిది అడుగు 4 ఆ రెండు స్వరాల మధ్య జరిగిన చర్యను గుర్తించండి. ఆకి ఈ కలిసింది. ఫలితంలో ఏ వచ్చింది. ఆ ప్లస్ ఈ = ఏ అనేది గుణసంధి సూత్రం. ఈ 4 అడుగులు పద్ధతిగా వేస్తే సమాధానం ఎప్పటికీ తప్పుగాదు. అద్భుతం. ముగింపుగా చెప్పాలంటే, విజేతగా నిలవాలంటే పైకి కనిపించే పదాలను చూసి మోసపోకూడదు. వాటి లోపల దాగి ఉన్న స్వరాలను వినగలగాలి. ఖచ్చితంగా గుర్తుంచుకోండి, హల్లు అనేది శరీరమైతే అచ్చు అనేది ఆత్మలాంటిది. సంధి ఎప్పుడూ ఆత్మల కలయికే. క, చ, ట వంటి పొల్లు అక్షరాలకు సంధి జరగదు. వాటిలో నివసించే అ, ఈ, ఉ వంటి స్వరాలకే సంధి జరుగుతుంది. ఈ మొత్తం చర్చ మన శ్రోతల కోసం ఒక ఆలోచింపజేసే ప్రశ్నను మిగిల్చింది. తెలుగులో సంధి కొన్నిసార్లు నిత్యంగా, కొన్నిసార్లు వైకల్పికంగా, మరికొన్నిసార్లు నిషేధంగా ఎందుకు జరుగుతుంది? స్వరాల మధ్య ఉన్న ఈ స్నేహం, విరోధం, తటస్థ వైఖరి వెనుక ఉన్న వ్యాకరణ తర్కమేమిటి? దీని గురించి ఆలోచించండి.